వదినా ఉన్నారా? అక్క నువ్వు ఉన్నారు కదా. పొద్దున భూకంపం వచ్చినంత అయింది వదినా. చిన్నది కదా అమోధ, దానికి ఒకటే కడుపు నొప్పి. పొద్దున లేచినప్పటి నుంచి 7:30కేమో లేచింది వదినా. లేచినప్పటి నుంచి అమ్మ కడుపు నొప్పి. నేను చాలా టెన్షన్ పడ్డా. ఈయన ఆఫీస్కి వెళ్ళకుండా ఈయన కూడా టెన్షన్లోనే ఉన్నారు. కడుపు నొప్పి ఎంత విపరీతంగా అయిందంటే నేను ఇమీడియట్లీ కిచెన్లోకి వెళ్ళి ఏ జీరా వాటరో లేదంటే ఏ సోడానో ఏదైనా కలిపిద్దాము అనే అంత కొన్ని మెంతులు ఇద్దామా, కడుపు నొప్పి ఎలా తగ్గుతుంది, మరి దానికి డైజెస్ట్ అవుతుందా అవ్వదా అనే టెన్షన్లో నేను. ఈయన ఈ టైంలో ఇంటి దగ్గర ఎవరైనా డాక్టర్స్ ఉన్నారా కనుక్కుందామా, సడన్గా స్టమక్ పెయిన్ ఏంటి అని ఈయన టెన్షన్, నేను టెన్షన్, అది కూడా టెన్షన్. ఇంతలోపే స్కూల్ బస్ వచ్చింది. స్కూల్ బస్ రాగానే నేను చెప్పేసా, భయ్యా ఈరోజు పాప రావట్లేదు, స్టమక్ పెయిన్ అని చెప్పేసేయండి టీచర్కి అని. ఇమీడియట్లీ టీచర్కి కూడా కాల్ చేసి, ఆయన చెప్తారో చెప్పడో, టీచర్ కాల్ చేసి మేడం ఈరోజు పాప రావట్లేదు, సో ప్లీజ్ ఈరోజు నేను లీవ్ తీసుకుంటున్నా పాప కోసం అని మేడంకి కూడా ఇన్ఫార్మ్ చేశా. అదేంటో వదినా, స్కూల్ బస్సు ఇలా గేట్ దాటిందో లేదో లేచి కూర్చుంది. నేను అప్పటికే జీరా వాటర్ ఇవ్వలే, ఏ వాటర్ ఇవ్వలేదు వదినా, సోడా ఏది ఇయ్యలే, టాబ్లెట్ అది కూడా ఇయ్యలే, ఏమి ఇయ్యకుండానే లేచి కూర్చుంది. అప్పుడు అర్థమైంది వదినా, ఈ స్టమక్ పెయిన్ ఏదైతే ఉందో అది స్కూల్ డుమ్మా కొట్టడానికి ఒక సాకు, అంటే స్కూల్ డుమ్మా కొట్టే స్టమక్ పెయిన్. ఇది అర్థమైన తర్వాత అనిపించింది వదినా, ఏమే ఒక్క మాట అమ్మ ఈరోజు నేను స్కూల్కి వెళ్ళను, హోంవర్క్ చేయలేదు అని ఒక మాట చెప్తే అయిపోతుండే కదా. ఆహా, దానికి ఇంత పెద్ద డ్రామా. అనవసరంగా నేను టెన్షన్ పడ్డా, ఆయన టెన్షన్ పడ్డారు. ఆయన ఆఫీస్కి కూడా వెళ్ళలేదు తెలుసా. దీని స్కూల్ డుమ్మాతో పాటు అక్కడ ఆఫీస్ కూడా డుమ్మా. అబ్బాబ్బా, అంటే వీళ్ళిద్దరు ఇంట్లో ఉంటే నాకు కొంచెం ప్రశాంతత డుమ్మా. అదే ఖాళీగా కూర్చొని ఎదుక నా బిడ్డ కూర్చొని సోఫా పైన కాలు మీద కాలు వేసుకుని టీవీ చూస్తూ, అమ్మ నాకు ఈరోజు ఏం కావాలో తెలుసా, చిక్కీ కావాలి అని అడిగింది. ఫర్మాయిష్లు తప్పదు కదా వదినా, బిడ్డ కోసం చేయాలి కదా. అందుకనే ఈరోజు వైరల్ వంటలక్క చేయబోతుంది పల్లీల నువ్వుల చిక్కీ. పల్లీల నువ్వుల చిక్కీ వదినా, కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. అన్నీ ఏమున్నాయి, 2-3 చూసేయండి. జనరలీ మనం ఈ చిక్కీ చేస్తున్నప్పుడు రోస్ట్ చేసుకుంటాం కదా పల్లీలు. ఈరోజు నేను ఎలా రోస్ట్ చేస్తున్నానంటే, ఒక మూకుడులో సన్నుప్పు వేసాను, అది బాగా వేడైపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా కొన్ని పల్లీలు వేయించుకోవాలి. చిక్కీ అనే కాదు వదినా, నార్మల్గా కూడా స్నాక్ టైంలో కానీ టీ టైంలో కానీ ఎప్పుడైనా సరే ఇలా చేసుకొని తినవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. చిన్నప్పుడు మీరేం చేశారు వదినా స్కూల్ డుమ్మా కొట్టడానికి? నేనేం చేశానో తెలుసా, నాకు ఉండేవే 2 డ్రెస్సులు స్కూల్కి. ఒకటి వాడుతున్నప్పుడు ఆ రోజు అది ఉతికేసుకోవాలి, నెక్స్ట్ డేకి అంటే ఒకటి అయిపోయినాక ఒకటి నానబెట్టి మర్చిపోయేదాన్ని వదినా. నేను 2 డ్రెస్సులు ఒకటేసారి నానబెడుతుండే. ఆ నెక్స్ట్ డే డుమ్మా కొట్టాలి అంటే కనుక ఆ బట్టలు నేను పిండడం మర్చిపోతుండే, వాషింగ్ మిషన్లో వేయడం మర్చిపోతుండే. సో యూనిఫామ్ లేదు కాబట్టి స్కూల్కి డుమ్మా. ఎందుకంటే స్కూల్లో యూనిఫామ్ లేకుండా వెళ్తే, బర్త్డే రోజు తప్ప ఇంకెప్పుడైనా యూనిఫామ్ లేకుండా వెళ్తే ఫైన్ వదిన. మా స్కూల్లోనైతే హిందీలోనే మాట్లాడాలి, హిందీ కానీ ఇంగ్లీష్ కానీ. తెలుగులో మాట్లాడినా మాకు ఫైన్ ఉంటుండే. డుమ్మా అంటే మేజర్ ఇట్లనే వదిన, హోంవర్క్ చేయలేదు అది ఇది అంటే మళ్ళీ అమ్మా నాన్న చేత తిట్లు. హోంవర్క్ ఎవరు చేద్దన్నారు నిన్ను, డుమ్మా ఎందుకు కొట్టినావు, ఇన్ని పైసలు వేసి చదివిపిస్తుండ్రే అని అంటూ ఉంటారు. కాబట్టి నా డుమ్మా అయితే అదే, స్కూల్ యూనిఫామ్ వాషింగ్ మిషన్లో వేసి తిప్పాను అనుకున్నాను కానీ మర్చిపోయాను అని చెప్పడము, ఇలాంటి సాకులు. మరి మీకు వదినా ఇలా కొద్దిగా కలర్ మారాలి అంటే పచ్చి పల్లీలు ఒక పింక్ షేడ్లో వచ్చేస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆర్పేసి జాలి తీసుకొని అది వదినా పల్లీలు అయితే వేయించేసుకున్నా. ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టేసుకొని నువ్వులు వేయించుకోవాలి. హలో నిన్నే అమోధా, అలా ఖాళీగా కూర్చొని టీవీ చూసే బదులు చెయ్యని హోంవర్క్ చేసుకోవచ్చు కదా.
ఇప్పుడు చెయ్యవు, మళ్ళీ రేపు డుమ్మా కొట్టాలి. రేపేం సాకు చెప్తావో ఏమో. రేపైతే డైరెక్ట్ హోంవర్క్ చేయలేదమ్మా అని చెప్తుంది. నువ్వు టీవీ బంద్ చేస్తావా, బంద్ చేయవా? నువ్వు బంద్ చేయి, ఎలా హోంవర్క్ చేసుకోపో. అదే నువ్వులు కూడా బాగా వేయించుకోవాలి. నువ్వులు డాన్స్ ఏంటంటే చిటపట చినుకులు పడుతూ ఉంటే అని చిట్ 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 వెళ్ళిపోతూ ఉంటాయి. అరే స్కూల్ బెల్ ఇట్లనే ఉంటుంది కదా. ఇప్పుడు మూకుడు వేడెక్కింది కాబట్టి ఇందులో కొద్దిగా బెల్లం, కొద్దిగా షుగర్. చిక్కీకి ఎప్పుడైనా సరే బెల్లము చక్కెర రెండు కలిస్తేనే చాలా బాగా అవుతుంది. ఇప్పుడు ఈ పాకంలో పల్లీలు వేసుకోవాలి. అలానే కొద్దిగా నువ్వులు. వదినా ఇప్పుడు కొన్ని నువ్వులు ట్రేలో పోసుకోవాలి. దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ట్రే పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేశాను వదినా, అందుకే ఆ నువ్వులు కూడా అతుక్కొని ఉన్నాయి. మనము చిక్కీ వేసినప్పుడు కూడా కింద అతుక్కోకుండా ఒక లేయర్, అంతే ఒక లేయర్ ఫామ్ అవుతుంది. వదినా ఇప్పుడు లాస్ట్కి కొద్దిగా యాలకుల పొడి. ఇప్పుడు దీన్ని ట్రేలోకి వేసుకుందాం. వదినా అన్ని సైడ్లు ఈక్వల్గా అంటే షాప్లో కొన్నంత షేప్లో రావాలంటే చపాతీ కర్ర తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. చాలా వేడిగా ఉంటుంది చూసారుగా, ఒక సురుకు తాకింది, కొంచెం చల్లారాలి. అంతలోపు క్లీనింగ్ చేసేసుకుందాం. వదినా వేడిగా ఉన్నప్పుడే మార్కింగ్ చేసుకోవాలి, మతిమరుపు. మార్కింగ్ అయితే అయిపోయింది, క్లీనింగ్ కంటిన్యూ చేస్తా. ఒక స్వీట్తో ఒక హాట్ డెఫినెట్లీ ఉంటుంది కాబట్టి ఒక స్వీట్ అయితే చేసాం కదా, మరి ఇప్పుడు హాట్. ఆ హాట్ ఏంటంటే ఇప్పుడు వైరల్ వంటలక్క చేయబోతున్న నెక్స్ట్ రెసిపీ మూంగ్ దాల్ మట్రీ. వదినా ఇంకా లేట్ చేయకుండా మనకు కావాల్సిన పదార్థాలు చూసేసుకుందామా? చాలా సింపుల్ వదినా, అసలు ఏం లేదు వదినా వంట. ఇలా ఇలా అయిపోతుందంటే ఏముంది ఇందులో, ఏమున్నాయి చూడండి. రోలింగ్ ప్యాన్ ఇక్కడ ఉండాలి వదినా, రోల్ అదే చేసుకునేది. ఇది మళ్ళీ తీసిందా? నిన్ను కిచెన్లోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒక్కటి ఇస్తే కానీ సెట్ కాదు ఇది. వదినా అసలు దీని గురించి కాదు, ఏం చేసిందో తెలుసా? బుక్ వదినా, దీన్ని వెతకడానికి వెళ్తే అక్కడ నాకు దాని టెక్స్ట్ బుక్ కనిపించింది. అంటే పిల్లలకి వర్క్షీట్ అనే బుక్స్ ఇస్తారు కదా, అలాంటి వర్క్షీట్ బుక్. తీరా మెసేజ్ ఓపెన్ చేసి స్కూల్ గ్రూప్లో చూస్తే అదే రేపు సబ్మిట్ చేయాల్సిన బుక్. సోఫా నీకుంది, నాన్న రాని చెప్తా. అస్సలు భయం లేదు వదినా, భయం ఉండాలి, ఎవరిదో ఒకరిది భయం ఉండాలి. అందుకే భయం పెడదాం అనుకుంటా, కానీ ఏంటో మళ్ళీ ఏమనంటే అమాయక ముఖం పెట్టేసరికి ఏంటో ఏమో పిల్లలు. సరే స్వీట్ అయితే రెడీ అయిపోయింది, హాట్కి కావాల్సిన సామాగ్రి కూడా చూసేశారు కాబట్టి ఇప్పుడు ముందుగా మిరియాలు, ధనియాలు, వాము వేసి ఇలా రోల్ చేసుకోవాలి.
ఇలా ఒక పొడి చేసుకొని ఒక వుడెన్ బౌల్ చేసుకున్న పొడిని బౌల్లో వేసేసుకోవాలి. ఇందులో నెయ్యి, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా సన్నరవ్వ, చిల్లీ ఫ్లేక్స్, ఇంగువ, కొద్దిగా మైదా పిండి, బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. దీంట్లో నీళ్లు చిలకరిస్తూ పిండిని తడుపుకోవాలి. వదినా, ఇప్పుడు కొద్దిగా పొడిపిండి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రోల్ చేసుకోవాలి. చిన్న చిన్నగా రౌండ్లు చేసుకొని దాన్ని మళ్ళీ ఫ్లాటన్ చేసుకొని కూడా వేయించుకోవచ్చు. లేదంటే ఇలా ఒక్కటేసారి పెద్ద షీట్ లాగా చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు ఇలా పైనుంచి కొద్దిగా వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి రోల్ చేయాలి. వదినా, ఇప్పుడు ఈ కట్టర్ తోటి కట్ చేసుకోవాలి. వదినా, తెలిసిందిగా మనం ఏది వేస్ట్ చేయము. వీటిని కూడా మరొక్కసారి కలిపేసుకొని చేసేసుకుంటా. ఇంకొన్ని వదినా అన్నీ చేసేసుకున్నా. నూనె కూడా కాగిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటి వేసేసుకుందాం. వదినా, చిన్న మంట మీద ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు కాలాలి. ఆహా వదినా, బాగా నూనెలో కాలాయి చూడండి. అన్నీ తీసేసాం కాబట్టి స్టవ్ ఆర్పేసుకోవాలి. వదినా, మరి ప్లేటింగ్ చేసుకుందామా?
వదిన, పల్లీల నువ్వుల చిక్కీ, మూంగ్ దాల్ మట్రీ 2 రెడీ అయిపోయాయి. నేను టేస్ట్ చేస్తానులే, కానీ రెసిపీ మరొకసారి చెప్తా, చూసేయండి. పల్లీల నువ్వుల చిక్కీ చేసుకునే విధానం. ముందుగా ఉప్పు వేసి పెట్టుకున్న కడాయిలో పల్లీలు వేసి వేయించి స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. పాన్ పెట్టుకొని నువ్వులు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కడాయిలో బెల్లం, షుగర్ వేసి గట్టి పాకం చేసుకొని వేయించిన పల్లీలు, కొద్దిగా నువ్వులు, యాలకుల పొడి వేసి కలిపి నూనె అద్దుకున్న ట్రేలో నువ్వులు వేసి పల్లీల నువ్వుల మిశ్రమాన్ని ట్రేలో సెట్ చేసి చపాతీ కర్రతో ఒత్తుకొని కట్ చేసుకుంటే పల్లీల నువ్వుల చిక్కీ రెడీ. మూంగ్ దాల్ మట్రీ ఎలా చేసుకున్నామంటే, ముందుగా మిరియాలు, ధనియాలు, వాము చపాతీ కర్ర సహాయంతో దంచి పొడి చేసుకొని బౌల్లో వేసుకొని నెయ్యి, ఉప్పు, సన్న రవ్వ, చిల్లీ ఫ్లేక్స్, ఇంగువ, కొద్దిగా మైదా పిండి వేసి బాగా కలిపి నీళ్లు చిలకరిస్తూ పిండిని తడుపుకోవాలి. ఇప్పుడు పొడి పిండి వేసి తడి పిండిని చపాతీ కర్రతో రౌండ్గా ఒత్తుకొని నానబెట్టిన పెసరపప్పు పైన చల్లి మళ్ళీ ఒత్తుకొని రౌండ్ కట్టర్తో కట్ చేసుకొని నూనెలో వేయించుకుంటే మూంగ్ దాల్ మట్రీ రెడీ. ఆహా, ఏంటో నా వంట చూస్తే నాకు ఎందుకో అంత ఇష్టము. చూసిన ప్రతిసారి ఎంతో మాట్లాడాలనుకుంటా, కానీ నా లాలాజలం ఆపేస్తుంది వదినా. అది రేపు పొద్దున వదినా బయట ఒకవేళ నన్ను కలిస్తే అని మాట్లాడతారా ఏంటి మీరు? నాకేదో అదే డౌట్ వస్తుంది. అయితే లేదా లాలాజలమయ్యా అని అంటారేమో అని భయం, అంతే. పర్లేదు వదినా, మీకంటేనా, మీరు అలా పిలిస్తే నేను అది ప్రేమతోనే అనుకుంటా. అది సరే, కానీ ముందు ఆ లాలాజలాన్ని కంట్రోల్ చేసుకొని తినేద్దాం. పల్లీల నువ్వుల చిక్కీ. అబ్బా వదినా, ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటో చెప్పనా? ఉప్పులో ఏదైతే వేయించామో వదినా, దట్ ఈస్ ద బెస్ట్ ఇంగ్రీడియంట్ వదినా. ఎందుకంటే బెల్లము, షుగర్ అనేది చాలా ఆ స్వీట్ టేస్ట్ వస్తుంది కదా, మధ్య మధ్యలో ఆ ఉప్పు తగులుతుంటుంటే ఇట్ ఈస్ సో గుడ్, చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు హాట్. భయ్యా, ఎవరు భయ్యా చేసింది? నేనే. ఇటువంటి ఫుడ్ తింటే అంటారు వదినా. ఇప్పుడు ఈరోజు అది ఏదో ఒక సాకు చెప్పి స్కూల్కి వెళ్ళకుండా ఉంది. అది స్కూల్కి వెళ్ళలేదని నేను ఈ స్నాక్ ఐటమ్స్ చేశాను. ఇదే వంకతో రేపటి నుంచి కూడా ఏదో ఒక వంక చెప్పి స్కూల్కి వెళ్ళకుండా ఉంటే ఏం చేయాలి? ఏంటి మంచి థాట్ వచ్చిందా వదినా? లిఫ్ట్లో కలిసినప్పుడు చెప్పవా ప్లీజ్? ఓకేనా? ఫస్ట్ అయితే దానికి తినిపిస్తా ఇవి. అదిగో మళ్ళీ టీవీ. నిన్ను టీవీ ఆపో, దా తిందాము. ఆగా, నేనే వస్తాను. ఎన్నిసార్లు చెప్పాలో దీనికి.